నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని కలిసినారు. ఆ సమయంలో ఈ మధ్య కాలంలో 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. వాళ్ళల్లో పార్టీ తనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, పార్టీకి లాయల్గా చెప్తున్న వాళ్ళు కూడా పార్టీ మారినరు. సరే, వాళ్ళకేదో అవకాశం కల్పిస్తామనో లేదో ఆశ పెడితే పోయినట్టున్నారు. వాళ్ళు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. మీరెవరు పార్టీ విడద్దు. భవిష్యత్తు బీఆర్ఎస్దే. చాలా స్వల్ప వ్యవధిలోనే 6 నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. రాబోయే రోజుల్లోనే చాలా అద్భుతాలు జరుగుతాయి, మీరు వెయిట్ చేయండి, నేనున్నా మీకని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఆయన జాగ్రత్త చర్యలు చేపట్టినా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఆ సమావేశాలు అంటే ఒక 3 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. 1, 2, 3 ఎమ్మెల్యేలు పోయి కలుస్తున్నారు. నిన్న ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఈరోజు కొంతమంది ఎమ్మెల్సీని పిలిచి మాట్లాడతారు. రేపు అట్లే సమావేశాలు ఉంటాయి. జూలై నుంచి పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది.